ఇన్నోవేషన్, సైన్స్, టెక్నాలజీలో స్టార్టప్స్ ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్. ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ కాంక్లేవ్ ని హైదరాబాద్ లో నిర్వహించింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇక తార్నాక్లోని CSIR, IICTలో 2 రోజులు స్టార్టప్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టార్టప్ నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. ఏర్పాట్లు చేసిన స్టార్టప్లను పరిశీలించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. స్టార్టప్ కాంక్లేవ్ 2025 కు వేదికైంది హైదరాబాద్లోని CSIR, IICT. క్యాటలైజింగ్ ఇన్నోవేషన్, కనెక్టింగ్ ఎకోసిస్టమ్ థీమ్తో 2 రోజులు జరిగిన ఈ కాంక్లేవ్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కు చెందిన IICT, CCMB, NGRIలు సంయుక్తంగా నిర్వహించాయి. యువతలోని సరికొత్త ఆలోచనలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు కేంద్ర సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్. అన్ని రంగాల్లోనూ స్టార్టప్లను ఎంకరేజ్ చేస్తున్నామన్నారు. బయోటెక్నాలజీలో 2014లో కేవలం 50 స్టార్టప్స్ మాత్రమే ఉన్నాయని, బయోటిక్స్ పాలసీ వల్ల ప్రస్తుతం 10,000కు పైగా స్టార్టప్స్ ఉన్నాయన్నారు జితేంద్ర సింగ్. Startup means IT. Startup means IT. Startup means IT. You have to be a PhD. You have to be a scientist. Nothing like that. Please, the first service that you can do to the society is to wash away this myth. You have to be innovative, you have to be creative, you have to have an aptitude, and you have to have a junoon. Hargobind Khurana went abroad and got a Nobel Prize. Chandrasekhar went abroad and got a Nobel Prize. What is there in India? Nothing. Now these are the boys and girls. Didn't leave India even for a day. They were groomed here, brought up here, born here, did their patent here and made a success story. Which means we have the talent, we have the resources, we have a beautiful ecosystem, and I think Hyderabad is one of the best models. But we are still not coming out from the older mindset. గ్రీన్ ఎనర్జీ, కెమికల్ ఇంజనీరింగ్, పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్స్, వేస్ట్ మేనేజ్మెంట్, డెవలప్మెంట్, కంపోస్టింగ్, ప్లాస్టిక్ వంటి వాటిపై IICT కృషి చేస్తోందన్నారు డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి. సరికొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు చేపడుతున్న స్టార్టప్లను సెలెక్ట్ చేసేందుకు ఎంపికైన వారికి సపోర్ట్ లభించేందుకే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో స్టార్టప్ సంస్థల ప్రతినిధులు, సైంటిస్టులు, ఇన్వెస్టర్లు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 70కి పైగా స్టార్టప్స్ తమ స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. So here IICT, for instance, technologies developed in green energy, semiochemicals, chemical engineering and process technology are now helping young entrepreneurs to commercialize products that are efficient, affordable and sustainable. From pest control solutions to waste management and developing compostable plastics, the institute is helping startups to tackle real world challenges with science. స్టార్టప్ కాన్క్లేవ్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఇండి స్టార్టప్ సంస్థకు చెందిన చికెన్ చాక్లెట్స్, అరటి బోదె గుజ్జుతో తయారైన శానిటరీ న్యాప్కిన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక రైతుల కోసం తయారు చేసిన పంప్ సెట్ రిమోట్ కంట్రోల్ వ్యవస్థ, 100 రూపాయలకే సికిల్ సెల్ ఎనీమియా చెకప్ వంటి వినూత్న ఆవిష్కరణలను ప్రదర్శించారు స్టార్టప్ నిర్వాహకులు. పరిశోధనా సంస్థలు, స్టార్టప్ల మధ్య సహకారాన్ని సులభతరం చేయడం, భారత్లో ఎంటర్ప్రెన్యూర్షిప్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కాంక్లేవ్ నిర్వహించామని తెలిపారు నిర్వాహకులు.